ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించారు. సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇలాంటి విధి విధానాలు పాటించాలి అని దానిపై ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా ఎమ్మెల్సీ అవకాశం కోసం భారీగా పోటీ ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు విషయంలో ఏ రకంగా వడపోత చేపడితే పార్టీకి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అనే అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే నిన్న మెదక్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ నేతలతో మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. ఇక ఈ సమీక్షకు సంబంధించిన ఫీడ్బ్యాక్ పై సీఎంతో మీనాక్షి చర్చించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉండేవారికే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పీసీసీ పెద్ద ఎత్తున దరఖాస్తులకు వెలువెత్తుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఇక రేపు కేబినెట్ భేటీ అయితే జరగనుంది. అనంతరం కేబినెట్ నిర్ణయాలు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానంతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లుండి మరోసారి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, పద్మ, మొత్తంగా అయితే మాత్రం గత కొద్దిసేపటి క్రితమే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ అయితే భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. వీరితో పాటు పీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా అయితే మాత్రం అంటే కాంగ్రెస్ పార్టీ కసరత్తు అయితే ప్రారంభించింది. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి అభ్యర్థులను ఎవరిని ఖరారు చేయాలి అనేటువంటి అంశం పైన అయితే మాత్రం కొంత కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే దరఖాస్తులు అనేటువంటి చాలా ఎక్కువగా వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో మాకు కావాలి అంటూ కూడా చాలా మంది ఇప్పటికే గాంధీ భవన్ బాట పడుతున్నారు, కొంతమంది ఢిల్లీ బాట పడుతున్నారు. పెద్దలందరినీ కూడా ప్రసన్నం చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంటే మరికొంతమంది మీనాక్షి నటరాజన్ ను ప్రసన్నం చేసుకునేటువంటి, అంటే నూతనంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ గా నియమితులైనటువంటి మీనాక్షి నటరాజన్ ను ప్రసన్నం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. సో మొత్తంగా అయితే మాత్రం అంటే పార్టీ కోసం ఫస్ట్ నుంచి ఎవరైతే తొలుత నుంచి క్యాడర్ కోసం కానీ ఇటు పార్టీ బలోపేతం కోసం ఎవరైతే కష్టపడ్డారో పార్టీకి లాయల్ గా పనిచేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి వారంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరొక 2 రోజుల్లో ఈ 2 రోజుల్లో అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఢిల్లీలో అంటే ఒక లిస్టుతో, ఒక జాబితాతోనే ఢిల్లీ పెడతారు. తర్వాత ఢిల్లీ పెద్దలతో చర్చించిన తర్వాత ఎవరిని ఫైనల్ చేయాలి అనేటువంటిది, ఎవరిని ఖరారు చేయాలనే నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. పద్మ, రైట్, థ్యాంక్ యూ తేజ.